అంటే వచ్చిన వాళ్ళందరూ ఓటేస్తారని లేదు, ఎందుకంటే ఇంతకు ముందు జరిగినటువంటి ఎన్నికల్లో మనం చూసాం పవన్ కళ్యాణ్ గారి సభలకి ఎంతమంది వచ్చారో అంతమందిలో సగం కూడా ఓట్లు వేయలేదని సంగతి అందరికీ తెలిసిందే. సో మరి ఇప్పుడు రాయలసీమలో మోస్ట్లీ అటు సైడు జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గానే ఉంటూ ఉంటారు, సీమాన్ కానీ వాళ్ళే గుర్తొస్తారు ఆ కమ్యూనిటీకి సంబంధించి పరంగా చూసుకుంటే. మరి ఇప్పుడు అటు సైడ్ వాళ్ళు అక్కడ రాయలసీమ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జనసేన వైపు మొగ్గు చూపించేటువంటి అవకాశం ఉందా? ఈ జనంలోకి జనసేన అనేటువంటి కార్యక్రమం అంత ఇంపాక్ట్ చూపిస్తుందా? నాగబాబు గారి మాటలు కూడా అంత ఇంపాక్ట్ చూపిస్తాయా? అంటే నాగబాబు ప్రధానంగా ఫోకస్ చేస్తోంది ఏంటంటే, నాగబాబు తెలిసిన ముఖం అందరికీ. ఆయన వెళ్ళి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ తాలూకా గ్రాఫ్ను అక్కడ జనాలకు అర్థం చేయించడం ద్వారా వాళ్ళని అట్రాక్ట్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు అంతే. అంటే సినిమా హీరోగా వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు నోన్ ఫేసెస్ అవటం వలన ఇమ్మీడియట్గా కనెక్ట్ అవుతారు జనాలు. ఆ రోజున అంటే ఒక రకంగా మార్కెట్ వైజ్ చూసుకుంటే రామారావు గారికి ఆ రోజుల్లో రాయలసీమ కనెక్ట్ కావడానికి కారణం ఆయన సినిమాలు ఎక్కువ అక్కడ ఆడేవి. రాయలసీమ ఆయనకి పెద్ద మార్కెట్ కాబట్టి ఆ అప్రిసియేషను ఆ హడావిడి ఇప్పటికీ నడుస్తోంది. బాలకృష్ణ గారు రాయలసీమ నుంచి గెలవటం వెనకాల కూడా అదే ఉంది. అలా ప్రతి వాళ్ళకి ఒక బేస్ ఉంది, కొన్ని ఏరియాల్లో ఒక బేస్ ఏర్పడుతుంది, ఆ బేస్ మీద ఆడతారు. వాళ్ళకి అక్కడ ఉందా లేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభావం తగ్గింది కంపారిటివ్గా. సో ఈ వ్యాక్యూమ్లోకి ఈ పార్టీని ఎమర్జీ చేయాలనేది ఒక ప్రయత్నం నడుస్తోంది. అందుకనే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా వైసీపీతో డిఫర్ అయ్యి, లేకపోతే వైసీపీలో ఉండటం వలన ఇబ్బందులు పడుతూ జనసేనలో చేరటం ద్వారా కొంత అధికార రాజకీయాలకు దగ్గర అవుతారు. దగ్గర అవటం ద్వారా కొన్ని పనులు జరుగుతాయి వాళ్ళకి. ఈ అవకాశం ఉంది. తను కేవలం ఏదో ప్రతిపక్షంగా వెళ్ళి మాట్లాడినప్పుడు వచ్చే రెస్పాన్స్ వేరు. ఇప్పుడు అధికార పార్టీగా ఉంది, అది కూటమిలో భాగస్వామిగా ఉంది. కాబట్టి ఇప్పుడు జనసేనలోకి అట్రాక్ట్ చేయడం తేలికవుతుంది. ఆ వచ్చిన వాళ్ళ తాలూకా ఏవైనా ఆకాంక్షలు ఉంటే, వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన పనులు ఏమైనా ఉంటే అవుతాయి వచ్చి చెప్పుకుంటే. దానికి ఒక అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని చూపించడం ద్వారా క్యాడర్ని అట్రాక్ట్ చేయాలని అనుకుంటున్నారు వీళ్ళు. అందుకని జనంలోకి జనసేన అనే ప్రోగ్రాం. తద్వారా ఏంటంటే జనసేన బలపడుతుంది. ఈ జనసేన బలపడటం అనేది ఎవరికి ఇబ్బంది అంటే, ఆల్రెడీ 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి అక్కడ. వైసీపీ, టీడీపీ 2 ఉన్నాయి. ఈ రెండిటికి సమాంతరంగా జనసేన ఎదిగితే అది ట్రయాంగులర్ ఫైట్గా మారే అవకాశం ఉంటుంది. అందుకని ఈ 2 ప్రాంతీయ పార్టీలు కూడా ఈ పరిణామాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఓకే. రెండోది, ఈయన భారతీయ జనతా పార్టీతో చాలా సన్నిహితంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఒక రకంగా కూటమి డిజైనర్ ఆయన అనే ప్రచారం ప్రజలలో ఉంది. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉండగా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆయన రోడ్డు మీదకి వెళ్ళి మాట్లాడాడు. సో తెలుగుదేశం పార్టీ కింది స్థాయి క్యాడర్లో కూడా పవన్ కళ్యాణ్కి ఒక ప్రత్యేక గౌరవం ఉంది. దాన్ని కూడా హ్యాండిల్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. అంటే తెలుగుదేశం పార్టీతో ఉన్న వాళ్ళని కూడా జనసేన అట్రాక్ట్ చేస్తుంది. ఇది కూడా గమనిస్తున్నారు వీళ్ళు. గమనిస్తున్నారు కానీ ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా దీని మీద రియాక్ట్ అయ్యే పరిస్థితిలో వాళ్ళు లేరు. కానీ వైసీపీ రియాక్ట్ అవుతోంది, ఆల్రెడీ మొదలయ్యి వాళ్ళు దీన్ని కూటమిలో చీలికగా జనం గుండెల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది నాగబాబు. అడ్డుకోవడం కోసం ఆయన ఏం చేస్తున్నాడంటే, వ్యూహాత్మకంగా వైసీపీ గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు, ఇంకెవరి గురించి మాట్లాడట్లేదు. జనసేనలోకి రావాల్సిన ఆవశ్యకత గురించి చెప్తున్నాడు. చెప్పి ప్రధానంగా వైసీపీ ఖాళీ అయిపోతుంది అని చెప్పడం ద్వారా ఆయన అక్కడ ఉన్నటువంటి క్యాడర్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నమే చేస్తున్నాడు. కోస్తా జిల్లాల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను బలోపేతం చేసుకోవడానికి ఏం చేయాలనేది ఆలోచిస్తారు. ఇది వ్యూహంలో భాగంగానే జరుగుతోంది. అంటే దీని వెనకాల భారతీయ జనతా పార్టీ వ్యూహం కూడా ఉంది. అంటే ఏ ప్రాంతీయ పార్టీతోనూ సంబంధం లేకుండా బీజేపీ కనుక ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తే ఎన్ని సీట్లు గెలుచుకోగలదు ఏపీలో అనేది అనుమానమే. అంటే కనీసం సింగిల్ నెంబర్ దాటగలదా అనేది కూడా డౌటే. కానీ ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ఇప్పుడు బీజేపీ కంట్రోల్లోనే ఉన్నాయి. తెలుగుదేశం బీజేపీ కంట్రోల్లో ఉంది, వైసీపీ కూడా బీజేపీ కంట్రోల్లోనే ఉంది, జనసేన కూడా అక్కడే ఉంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కనిపించకుండా కంట్రోల్ చేస్తోంది భారతీయ జనతా పార్టీ. వీళ్ళు ఇప్పటిదాకా 2 తలుపుల పద్ధతి అనుసరించారు. అంటే ఫ్రంట్ డోర్లో ఒకళ్ళు ఉంటారు, బ్యాక్ డోర్లో ఒకళ్ళు ఉంటారు. 2014లో
ఫ్రంట్ డోర్లో చంద్రబాబు ఉన్నాడు, బ్యాక్ డోర్లో జగన్ ఉన్నాడు. ఆ తర్వాత 19 ఎన్నికలకి ఈయన ఫ్రంట్ డోర్లోకి వచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు బయటికి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బ్యాక్ డోర్లోకి వచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు ఫ్రంట్ డోర్లో ఉన్నాడు, జగన్ బ్యాక్ డోర్లో ఉన్నాడు. ఇది థియరీ. ఇప్పుడు జనసేనని పెంచటం అనేది బీజేపీ వ్యూహం అని అనుమానించడానికి కారణం ఏంటంటే, ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం జరిగిన రోజే నరేంద్ర మోడీ గారు వాళ్ళతో సంబంధం లేకుండా చిరంజీవిని పవన్ కళ్యాణ్ని విడిగా యువతలకు లాక్కొచ్చి తనే పరిగెత్తుకుంటూ వెళ్ళి చిరంజీవిని లాక్కొచ్చి పవన్ కళ్యాణ్ని లాక్కొచ్చి జనానికి అభివాదం చేశాడు ఆయన, వీళ్ళిద్దరి చేతులు ఎత్తిపట్టుకుని. అంటే తెలుగుదేశం పార్టీతో మేము ప్రయాణం చేస్తున్నాం, కానీ మాకు ఆల్టర్నేటివ్ ప్లాన్ కూడా ఉంది అనేది ప్రపంచానికి చెప్పాడు ఆయన. ఈ ఆల్టర్నేటివ్ ప్లాన్లో భాగంగానే ఇప్పుడు జనంలోకి జనసేన అనే ప్రోగ్రాం నడుస్తోంది. జనసేన పార్టీని స్ట్రెంగ్థన్ చేయడం ద్వారా చంద్రబాబుని కంట్రోల్లో పెట్టాలి. చంద్రబాబు ఏమాత్రము ఎటు బెసక్కుండా ఉండటం కోసం ఆయనకు పక్కలో బల్లెంలాగా ఒకవైపు పవన్ కళ్యాణ్ని, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డిని పెట్టి కంట్రోల్లో ఉంచారు ఆయన. ఆయన గతంలో లాగా తోక జాడించడం లాంటి కార్యక్రమాలు చేయడానికి అవకాశం లేని వాతావరణం కల్పించారు. ఈ రెండిటికి తోడు ఆయన మీద ఒక కేసు ఉంది. సో ఆ కేసుతో కూడా, అంటే కేసులతో కంట్రోల్ చేయటం అనే ప్రోగ్రాం కూడా ఉంది బీజేపీకి. ఇన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ను కట్టడి చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ వ్యూహంలో భాగంగానే ఈ జనంలోకి జనసేన అనే ప్రోగ్రాం నడుస్తోంది. దీనిలో పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాం ఏంటంటే పార్టీని స్ట్రెంగ్థన్ చేసుకోవాలి. పార్టీని స్ట్రెంగ్థన్ చేసుకుంటేనే రేపు పొద్దున ఆయన ఎవరితోనైనా బేరంలోకి వెళ్ళగలుగుతాడు. రేపు రాయలసీమలో కూడా సీట్లు అడుగుతాడు ఆయన. అడిగి తన పార్టీ బేస్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఇలాగే ఉంటే కుదరదు కదా. తను సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పార్టీని నడిపించాలి ఆయన. అందుకని ఈ జనంలోకి జనసేన మీద ఎక్కువ ఫోకస్ నడుస్తోంది. తెలుగుదేశం అలాగే వైఎస్ఆర్సీపీ రెండు కూడా భయంగా చూస్తున్నాయి దీన్ని, ఈ పరిణామాన్ని. ఇది ఎటు దారి తీస్తుంది అని వాళ్ళకేమో ఒక స్పెక్యులేషన్ ఉంది. ఈ పెరగటం మీద చంద్రబాబు నెగిటివ్గా రియాక్ట్ అయితే కూటమి ప్రభుత్వం నుంచి జనసేన బయటకు వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని జనంలో పంపు చేసే ప్రయత్నం వైసీపీ చేస్తోంది. కానీ చంద్రబాబు నాయుడు అలా రియాక్ట్ అయ్యే మనిషి కాదు. ఈ మధ్య ఒక చర్చ జరిగింది, లోకేష్ని ఉప ముఖ్యమంత్రిని చేయాలి అనేటువంటి ఒక డిమాండ్. దాన్ని కూడా చాలా కూల్గా హ్యాండిల్ చేశాడు ఆయన. అంటే అది కూడా వ్యూహాత్మకంగానే చేశారు. అంటే లోకేష్ పరిస్థితి అంటే, లోకేష్ని ప్రమోట్ చేయండి తొందరగా మీరు, అంటే మీ వయసు అయిపోతుంది కాబట్టి లోకేష్ని ప్రమోట్ చేసి మీరు గైడ్ చేయండి, లేకపోతే ఈ గైడెన్స్ మిస్ అవుతాడు అతను. అందుకని ఇమ్మీడియట్గా లోకేష్ని సెకండరీ లీడర్షిప్ని తీసుకొచ్చేయండి అనేది చాలామంది తెలుగుదేశం క్యాడర్తో మాట్లాడించి ఇప్పుడు అక్కర్లేదు అంటే పవన్ కళ్యాణ్ని వ్యూహాత్మకంగానే ఉప ముఖ్యమంత్రిని చేశారు. లేకపోతే అతను ముఖ్యమంత్రి కావాల్సిన పరిస్థితి యాక్చువల్గా ఆ రోజున. అంటే కూటమిని డిజైన్ చేసింది పవన్ కళ్యాణ్. ఇది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యే నాటికి ఆయనకు ఉన్నటువంటి జ్ఞానం ఏంటంటే, కేంద్ర హోంశాఖకి చెప్పే తనను అరెస్ట్ చేశారు అనే విషయం ఆయనకు తెలుసు. అందుకని ఆయన ఇండియా కూటమి వైపు తల తిప్పుతున్నటువంటి సందర్భం అది. ఇండియా కూటమి నుంచి ఖండన ప్రకటనలు వస్తున్నాయి అప్పుడే. మమతా బెనర్జీ గారు, సోనియా గాంధీ గారు వీళ్ళందరూ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు అరెస్టుని ఖండిస్తూ. ఒక పంజాబ్ ముఖ్యమంత్రి ఒక ఆయన, మాజీ ముఖ్యమంత్రి ఒక ఆయన మాట్లాడేశాడు, కేజ్రీవాల్ మాట్లాడేశాడు. ఇది నడుస్తున్న టైంలో ఈయన పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్లో ఉన్నాడు. అప్పుడు ఓజీ షూటింగ్ మధ్యలో ఆపి ఆయన హైదరాబాద్ నుంచి హడావిడిగా రాజమండ్రి వెళ్ళి ఆయనతో ములాఖాతు పెట్టి ఆయన ఇండియా కూటమి నుంచి ఆయన బ్రెయిన్ని ఇటువైపుకి తిప్పాడు. ఆయన తిరిగి ఎన్డీఏ కూటమి వైపు తిప్పాడు. ఆ తిప్పటం అంటే ఆయనకు ఒక భరోసా కల్పించాడు. ఈయన లోపలికి వెళ్ళి మాట్లాడిన విషయం ఏంటంటే, మీరు అటువైపు చూడకండి, మీరు ఈ విండో మూసేయకండి, దీన్ని ఓపెన్ చేసి ఉంచండి, మీకు మంచి ఇటువైపు నుంచే జరుగుతుంది అని చెప్పి వచ్చేసాడు బయటికి. వచ్చి మేము తెలుగుదేశం పార్టీతో కలిసి కంటెస్ట్ చేయబోతున్నాం, వచ్చే ఎన్నికల్లో బీజేపీ కూడా మాతో కలవబోతోంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అన్నాడు. కానీ అదే జరిగింది. సో ఇది బీజేపీ ప్రేరణతోనే వెళ్ళాడు ఆయన ఆ రోజు రాజమండ్రి. పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటన, ములాఖాతు, ఆ బయటకు వచ్చి మాట్లాడిన స్క్రిప్టు ఇదంతా ప్లాంటెడ్ బై బీజేపీ.
అలా జనసేన కదలికల వెనకాల బీజేపీ ఉంది, ప్రతి కదలిక వెనకాల. అందుకని వీళ్ళు చాలా అప్రమత్తంగా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు. దీని మీద ఎక్కడా నెగిటివ్గా మాట్లాడకుండా అందరినీ కంట్రోల్లో పెడుతున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే సందిగ్ధంలో వాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు. ఇది పెరిగితే మన పరిస్థితి ఏమిటి? మూడో పార్టీగా అది బలంగా ఎమర్జ్ అయితే. సో అదే ప్రయత్నంలో జనసేన ఉంది, అటువైపు అడుగులు వేస్తోంది. చాలా రసవత్తరంగా సాగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. సో ఇది ఎలా వెళ్తుంది, ఎటు వెళ్తుంది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.